తల్లి ఈరోజు చాలా గర్వించదగ్గ దినం. ముదురాజుల జెండా ఆవిష్కరణ దినం అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఒక పండుగ వాతావరణం. రోజు ముదురాజులు బాబాపూర్ ముదురాజు సంఘం ఆధ్వర్యంలో రామాలయంలో పూజా కార్యక్రమాలు చేయడం, ముదురాజు జెండా ఆవిష్కరించడం, ఆ జెండా ఆవిష్కరణకి నేను భాగ్యస్వాములు కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యంగా మామూలుగా దీపావళి జరుపుకున్న రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు జరుపుకుంటారు సంతోష దినం. ఈరోజు ఒక దీపావళి కాదు, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, దీపావళి అన్ని పండుగలు కలిసి వచ్చిన దినం రోజు ముదురాజుల జెండా ఆవిష్కరణ చేసుకోవడం, ఈ జెండా ఆవిష్కరణ ఈరోజు చేయాలని బాబాపూర్ ముదురాజుకు రావడం నిజంగా ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అని అనుకుంటున్నా. ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. ముఖ్యంగా ముదురాజులు ఏదైతే మన ఐక్యత ఇప్పటివరకు మనం ప్రతి ఒక్కరు కూడా ముదురాజుల ఐక్యత వర్ధిల్లాలని అన్నారు. కానీ రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చేసరికి పార్టీల పరంగా మనం అంతా విడిపోతున్నాం. అటువంటి పరిస్థితులు రాకుండా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ముదురాజులు ఐక్యంగా ఉండాలని దేశాలు పక్కన పెట్టి ముదురాజుల ఐక్యత కోసం మన ముదురాజులు విద్యాపరంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెంది పెద్దమ్మ తల్లి నిజమైన ముదురాజు బిడ్డలుగా మనము పేరు తెచ్చుకోవాలని నేను మనవి చేసుకుంటూ, గత చరిత్ర చూసుకుంటే ముదురాజులు రాజాలు ఏలిన రాజులని మనము చరిత్ర చెబుతుంది. కానీ ఇప్పుడు మన పరిస్థితులు ఎంత ఘోరం అంటే చాలా దుర్మార్గమైన జీవితం మనం గడుపుతున్నాం. ఎందుకంటే మన హక్కులు మనము సాధించుకోలేకపోతున్నాం. ఈ హక్కులు సాధించుకోవడానికి కారణం మన ఐక్యత లోపం. నిజంగా మనం హక్కులు సాధించుకోవాలనుకుంటే దేశాలను, మనస్పార్థాలను పక్కన పెట్టి ఎదుటివాడు అభివృద్ధి చెందుతుంటే ఎట్లా డెవలప్మెంట్ అవుతుందో దాన్ని గమనించి మనం స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చెందే అడుగులు వేయాలని నేను మనవి చేస్తున్నా. ఒకవేళ డెవలప్మెంట్ని కూడా మనం అభినందిస్తూ వాళ్ళ అడుగుజాడలు నడుస్తూ అభివృద్ధి పథకంలో ముందుకు నడవాలని, ముదురాజుల ఐక్యతతో పాటు మన హక్కులు సాధించే దిశలో ఆలోచన చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. జై ముదురాజ్, ముదురాజుల ఐక్యత, ముదురాజుల ఐక్యత, ముదురాజుల ఐక్యత. జై ముదురాజ్, జై పెద్దమ్మ తల్లి.